అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'డెవిల్ బాస్' ఎపిసోడ్ నెంబర్ 45. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. సూర్యాస్తమయం చూస్తూ అక్కడ తనకున్న జ్ఞాపకాలని అర్జున్తో పంచుకుంటుంది మీనాక్షి. తన మాటల్లో అక్కడ దృశ్యాలు కళ్ళ ముందు మెదులుతుంటే ఆ క్షణాలలో అతను కూడా భాగమైనట్టుగా వింత అనుభూతికి లోనయ్యాడు అర్జున్. ఏంటి అలా చూస్తున్నారు? ఏం లేదు. నువ్వు నీ జ్ఞాపకాలని చెబుతుంటే వాటిలో నేను కూడా భాగమైనట్టు అనిపిస్తుందేంటి అంటాడు. మరి మీరు నాలో భాగమే కదా అంటుంది మీనా. అర్జున్ నవ్వుతూ తన వైపు చూశాడు. మీనా అంటూ గారంగా పిలిచేసరికి తను అనుమానంగా అతని వైపు చూసింది. సాధారణంగా ఇద్దరూ ఏకాంతంలో ఉన్నప్పుడు మాత్రమే అర్జున్ తనని పిలిచే విధానం అది. ఏంటండి పిలుపు మారింది? ఇదేం మన బెడ్రూమ్ కాదు. కానీ ఇది బెడ్రూమ్గా మారిపోతే బాగుంటుందనిపిస్తుంది అంటాడు అర్జున్. "హ్మ్, అనిపిస్తుంది. వారం రోజులుగా పస్తులున్నారుగా, ఇలాంటి కోరికలే కలుగుతాయి మరి. ఆరు బయట మీ సరసాలాపి పదండి ఇంటికి వెళ్దాం, చీకటి పడింది" అంటుంది మీనా. అదే కదా చెప్తున్నా, చీకటి పడింది, అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. ఉదయం వరకు ఎవరూ రారు కదా. అయితే ఇక్కడే పడుకుందామా? హా, ఇవేం వింత కోరికలు స్వామి. ఆరు బయట, హవ్వ సిగ్గులేదు, పదండి అంటూ పైకి లేవబోతుంటే అర్జున్ తన భుజాలు పట్టుకుని వెనక్కి లాగాడు. ఏంటండి? ష్! ఇంత అందమైన క్షణంలో కనీసం ఒక ముద్దు కూడా లేకపోతే ఈ అర్జున్కి అవమానం అంటాడు. అది కాదండి. ష్! కాసేపు ఈ ప్రపంచాన్ని మర్చిపో అంటాడు అర్జున్. ఏంటి హిప్నటైజ్ చేస్తున్నారా? మీ పప్పులే ఉడకవు అంటుంది. నాలో ఉన్న వేడికి రాళ్ళు కూడా కరిగిపోయేలా ఉన్నాయి. అడ్డు చెప్పావనుకో అగ్నిపర్వతం బరస్ట్ అయిపోతుంది అంటాడు అర్జున్. అబ్బో, పర్లేదు, మీ కోపాన్ని చూసి చాలా రోజులైంది, బయటికి రానియండి చూద్దాం అంటుంది మీనా. ఏంటి చూసేది అంటూ తనని చుట్టేసి ముద్దులు పెడుతుంటే మీనాక్షి నవ్వుతూ మెలికలు తిరుగుతుంది. తన పెదవులు అందుకోవటానికి ప్రయత్నిస్తుంటే తనేమో మొహాన్ని అటు ఇటు తిప్పేస్తూ అర్జున్కి అందకుండా ఊరిస్తుంది. ఇద్దరి పెనుగులాటలో ఆ మంచె విరిగి ఇద్దరూ కింద పడ్డారు. గడ్డి ఎక్కువగా ఉండటంతో పెద్ద దెబ్బలు తగలలేదు ఇద్దరికి. ఇదేంటే ఇలా విరిగిపోయింది అంటాడు అర్జున్. తమరి దెబ్బకి మంచమే విరిగిపోయింది, ఇక మంచేం ఆగుతుంది, కాస్త ఆగితే ఇక్కడే దుకాణం పెట్టేలా ఉన్నారు, వెళదాం అంటుంది. మీనా, ఇందాక తాత చెప్పింది మర్చిపోయారా? చీకటి పడితే ఇక్కడ పాములు తిరుగుతాయి. అవును కదా, సరే వెళ్దాం పదా అంటూ పైకి లేచి తనకి చెయ్యందించాడు. ఇద్దరూ ఇంటికి చేరుకున్నారు. చీకటి పడే వరకు ఎక్కడికి వెళ్ళారా? ఇది అసలే పల్లెటూరు, త్వరగా ఇంటికి చేరొద్దు. అదేం లేదమ్మమ్మగారు, బయట తెలిసిన వాళ్ళు కనిపిస్తేను మాట్లాడుతూ ఉండిపోయా అని సమాధానం చెప్పి పాప దగ్గరికి వచ్చింది. అప్పుడే స్నానం చేయించి బట్టలు వేస్తుంది లలిత. ఏంటక్క, మళ్ళీ మురికి చేసుకుందా? హా, ఇక్కడికొచ్చాక మన స్వీటీ పాపకి ఆటలు ఎక్కువైపోయాయి అంటూ మురిపెంగా ముద్దు పెట్టుకుంది లలిత. మీనాక్షి లలితని చూసి నవ్వుకుంటాడు అర్జున్. పాప విషయంలో ఇద్దరు చాలా బాధ్యతగా కేరింగ్గా ఉండటం బాగా నచ్చింది అర్జున్కి. అసలేంట్రా వీళ్ళు, చిన్న పిల్లల్లో పిల్లల్లా కలిసిపోతున్నారు. అలా అని మెచ్యూరిటీ లేదా అనుకుందామంటే ఇంటి సమస్యలన్నింటినీ నెత్తిన వేసుకొని మరీ తీరుస్తున్నారు. అసలు వీళ్ళని ఎలా అర్థం చేసుకోవాలి అని పెద్దావిడ అడిగేసరికి అర్జున్ వాళ్ళ వైపు చూస్తూ, నానమ్మ, వాళ్ళిద్దరిది కల్మషం లేని మనసు. మనకి జరిగిన నష్టం, మనం పడిన బాధ వేరొకరికి రాకూడదని కోరుకునే మనస్తత్వం వాళ్ళది. అదే నిజమేలే. నెలల వయసులోనే తల్లి ప్రేమకు దూరమై అల్లాడిన ఆ పసి ప్రాణానికి అది పెద్ద శిక్ష అని ఆ దేవుడికి అర్థమైనట్టుంది. అందుకే ఆ అహంకారిని పాప జీవితంలో నుంచి దూరం చేసి అంతకు రెట్టింపు ప్రేమని పంచే ఈ ఇద్దరిని దానికి అమ్మలుగా మార్చాడు. దాన్ని చూడు ఎంత సంతోషంగా ఉందో అంటూ పెద్దావిడ పాపని చూసి మురిసిపోతుంటే ఆశ్చర్యంగా చూశాడు అర్జున్. ఇంట్లో అందరూ కూడా వాళ్ళ ముచ్చట వింటూనే ఉన్నారు. ఏంట్రా అలా చూస్తున్నారు? స్వీటిని పొగడాననా? మీ అన్నయ్య రక్తం రాది, మనింటి బిడ్డ, దాన్నెలా దూరం చేసుకుంటాం? అప్పుడేదో ఆ పాప వల్ల నీ జీవితం ఏమైపోతుందో అన్న భయంతో దూరం చేయాలి అనుకున్నాను, కానీ అదెంత స్టూపిడ్ ఆలోచనో ఇప్పుడు అర్థమవుతుంది. అర్జున్ సంతోషంగా ఆవిడ్ని హత్తుకున్నాడు. నాకు తెలుసు నానమ్మ నీ ప్రేమ, అందుకే నువ్వేమన్నా ఫీల్ అయ్యేవాడిని కాదు. నీ ప్రేమ సంగతి తెలుసు కాబట్టే కదా మీనాక్షి ఆ రోజు నిన్ను ఎదిరించి మాట్లాడిందని తన మీద సీరియస్ అయ్యాను. నాకు నువ్వే ముందు. చా,
కోతలు కోయకురా. నీ పెళ్ళాం వచ్చాక అన్నీ మారిపోయాయి కదా! దాని తర్వాతే నేను కూడా. ఆ విషయం నాకు తెలుసులే అంటుంది పెద్దావిడ. లేదు నానమ్మ. ఇప్పటికీ నా ఫస్ట్ ప్రయారిటీ నీకే అంటాడు అర్జున్. నీ నాటకాలు చాలు కానీ ఏ మగాడికైనా ఫస్ట్ ప్రయారిటీ భార్య అయ్యుండాలి. అలాగే ప్రతి భార్యకి ఫస్ట్ ప్రయారిటీ భర్తే అయ్యుండాలి. ఆ తర్వాతే ఎవరైనా. చివరికి మీ కడుపున పుట్టిన పిల్లలైనా సరే. అర్థమైందా? ఇది నాకు మా అత్తగారు చెప్పారు. మీ భార్యలకి చెప్పటానికి మీ అమ్మ లేదు కదా! అందుకే నేను చెప్తున్నాను. రేపు మీకు పిల్లలు పుట్టి, పిల్లలకి పెళ్ళైన తర్వాత వాళ్ళకి కూడా ఈ విషయం చెప్పండి అంటూ పక్కకి వెళ్ళిపోయిందావిడ. అందరూ నవ్వుకుంటారు. ఆ తర్వాత కట్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే గుడికి చేరుకున్నారు అందరూ. అర్జున్ వద్దంటున్నా వినకుండా పంచె కట్టించింది పెద్దావిడ. మీనాక్షి కూడా పట్టుచీరలో బుట్ట బొమ్మలా తయారైంది. అక్కడే ఇద్దరితో పూజ జరిపించి ఇంటికి చేరారు. అర్జున్ వెంటనే గదిలోకి వెళ్ళి పంచె విప్పేసి తన ట్రౌజర్ వేసుకొని వచ్చి కూర్చున్నాడు. మీనాక్షి మాత్రం పట్టుచీరతోనే వంటగదిలోకి దూరింది. ఇంతలో వెన్నెలమ్మగారు అంటూ లోపలికొచ్చాడు ఒక పెద్దాయన. అర్జున్ అతన్ని చూడగానే గుర్తుపట్టాడు. నిన్న సాయంత్రం పొలం దగ్గర చూసిన పెద్దాయన అని. ఏంటి రమణయ్య, అంత కంగారుగా వచ్చావేంటి? మన పొలంలో మంచెని ఎవరో ఇరగ్గొట్టేశారండి అని ఆయన చెప్పగానే గతుక్కుమన్నాడు అర్జున్. మీనాక్షి కూడా వంటగది నుంచి బయటికొచ్చింది. ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకొని సైగలు చేసుకుంటుంటే పెద్దావిడ ఇద్దరిని గమనిస్తూనే ఏమైంది అని ఆయన అడిగింది. ఏమోనమ్మా, నిన్న సాయంత్రం మేము పొలం నుంచి వచ్చే వరకు కూడా బానే ఉండాది. కావాలంటే మన మీనమ్మని అడగండి. నిన్న సాయంత్రం వాళ్ళ ఆయనతో అటొచ్చినాది కదా అని ఆయన చెప్పేసరికి బామ్మ ఆశ్చర్యంగా మీనాక్షి వైపు చూసింది. తను తలదించుకునేసరికి పోనీలే రమణయ్య, కొత్తది కట్టించు. ఈసారి గట్టి కర్రలు పెట్టించు అని చెప్పింది. అలాగేనండి, మీకో మాట చెప్పాలి కదా అని వచ్చాను. ఎళ్ళొత్తానండి అని వెళ్ళిపోయాడు. బామ్మ మీనాక్షి వైపు తిరిగి మంచె ఎందుకు విరిగిందే అని అడిగింది. మీనాక్షి నీళ్లు నములుతూ మరేమో అమ్మమ్మ అంటూ గారం తీస్తుంటే తిన్నగా చెప్పి చావు అని అరిచిందావిడ. దాంతో జడుసుకొని నేను అర్జున్ గారు సరదాగా ఆడుకున్నాం. అది విరిగిపోయింది అంతే అమ్మమ్మ అని చెప్పింది. మీ ఆయన దాటికి 100 ఏళ్ల నాటి మంచమే విరిగి ముక్కలైంది. ఇక మంచేం ఆగుతుంది? నీకైనా బుద్ధుండక్కర్లేదు. నన్నంటావేంటి? ఇరగ్గొట్టింది ఆయన అంటుంది మీనా. హా! మీ ఆయనే. అందుకే నిన్ను తిడుతున్నాను. నువ్వు నెల తప్పేలోపు ఇంకేం విరగ్గొడతాడో ఏంటో అని సణుక్కుంటూ లోపలికి వెళ్ళిపోయిందావిడ. అర్జున్‌తో సహా అందరూ ముసిముసిగా నవ్వుతుంటే మీనాక్షికి చిర్రెత్తుకొచ్చి అర్జున్ వైపు గుర్రుగా చూసి మూతి తిప్పుతూ లోపలికి పోయింది. మరో 2 రోజులు సంతోషంగా గడిపి ఊరికి బయలుదేరారు అర్జున్ ఫ్యామిలీ మొత్తం. ఆ తర్వాత అభి లలితను హనీమూన్‌కి పంపించాడు. అర్జున్, మీనాక్షి వాళ్ళ డైలీ రొటీన్‌లో పడిపోయారు. ఆఫీస్ వర్క్‌తో బిజీగా ఉండటంతో తనతో టైం స్పెండ్ చేయడం కుదరలేదు. మీనాక్షి కూడా స్కూల్‌కి వెళ్ళటంతో ఇద్దరి మధ్య కాస్త గ్యాప్ వచ్చింది. అయినా సరే ఇద్దరి మధ్య ఉన్న అండర్‌స్టాండింగ్ వల్ల ఎలాంటి అపార్థాలకు తావు లేకుండా సాఫీగా సాగిపోతుంది జీవితం. ప్రాజెక్ట్స్ ఫినిష్ అవ్వటంతో అర్జున్‌కి కాస్త వీలు చిక్కింది. ఇంతలో అభి, లలిత హనీమూన్ నుంచి తిరిగొచ్చేశారు. అదే సమయంలో ప్రశాంత్ పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. అర్జున్ ఇంటికి చేరేసరికి మీనాక్షి అందంగా రెడీ అయి కూర్చుంది. ఇంట్లో ఎవరూ కనిపించకపోయేసరికి బయటికెక్కడైనా వెళ్లారేమో అనుకుంటూ గదిలోకొచ్చాడు అర్జున్. సిల్క్ శారీలో తనని చూడగానే నవ్వుతూ లోపలికొచ్చి తనని చుట్టేశాడు. ఏంటి? అందరినీ బయటికి పంపించి మన ఏకాంతానికి ప్లాన్ చేశావా అంటాడు. అంత లేదు. రేపు ప్రశాంత్ అన్నయ్య పెళ్ళి. అందరూ ఇవాళే బయలుదేరి వెళ్లారు. మీరొచ్చాక వెళ్దామని రెడీ అయి కూర్చున్నాను. మీరు కూడా త్వరగా రెడీ అయి రండి. బయలుదేరదాం అంటుంది మీనా. తప్పదా? అయినా పెళ్ళి రేపు కదా మీనా, ఉదయం వెళ్దాం అంటాడు అర్జున్. అప్పుడు గాని మీ ఫ్రెండ్ 4 వాయించడు. 2 రోజుల ముందే రమ్మన్నాడు. మీరు కుదరదన్నారని ఊరుకున్నాడు. కనీసం ఒకరోజు ముందు వెళ్ళకపోతే ఏం బావుంటుంది చెప్పండి? మన వాళ్ళంతా వెళ్ళిపోయారు. ప్లీజ్ అండి. సరేలే, డ్రెస్ తీసిపెట్టు. స్నానం చేసొస్తాను అంటూ వాష్రూమ్‌లోకి వెళ్ళిపోయాడు అర్జున్. మీనాక్షి నవ్వుకుంటూ అతని కోసం డ్రెస్ తీసి బెడ్ మీద పెట్టి కాఫీ కలుపుదామని కిచెన్‌లోకొచ్చింది. ఇంతలో అర్జున్ స్నానం చేసి డ్రెస్ వేసుకుని రెడీ అయ్యాడు. కాఫీ తెచ్చి అతనికొకటిచ్చి తనొకటి తీసుకుని ఇద్దరూ బాల్కనీలో కూర్చుని తాగుతున్నారు. రోజులు చాలా త్వరగా గడిచిపోతున్నాయి కదా! అవును. మన బిజీ లైఫ్‌లో ఎలా గడుస్తుందో కూడా తెలియటం లేదు. హ్మ్. ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది మీనా అంటాడు అర్జున్. నాకు కూడా మిమ్మల్ని బాగా మిస్ అవుతున్నాను.
పెళ్ళయ్యి 5 నెలలే అయింది. కానీ మనతో మనం దూరమైపోతున్నాం అనిపిస్తుంది. హ్మ్. సరే. ఇక మీదట తలకు మించిన భారాన్ని పెట్టుకోను. నేనెంతవరకు మేనేజ్ చేయగలనో అన్ని ప్రాజెక్ట్స్ మాత్రమే తీసుకుంటాను. నీతో పాపతో టైమ్ స్పెండ్ చేస్తాను. ఓకేనా? నేను కూడా ఒక నిర్ణయం తీసుకున్నాను. మీరు కోప్పడను అంటే అంటుంది మీనా. ఏంటో చెప్పు మీనా. నేను జాబ్ మానేస్తానండి. ఏయ్! అది నువ్వెంతో కష్టపడి ఎంచుకున్న జాబ్. మానేస్తా అంటావేంటి? అది నా యాంబిషన్. కానీ మీరు నా లైఫ్. నిజానికి నేనొక నార్మల్ లైఫ్ ఊహించుకున్నాను. ఒక అబ్బాయిని పెళ్లి చేసుకొని, పిల్లల్ని కని, ఇద్దరం జాబ్స్ చేసుకుంటూ, పిల్లలతో సంతోషంగా ఉండాలని అనుకున్నాను. కానీ నా లైఫ్ వేరేలా ఉంది. జాబ్ చేసేవాడు కాదు. జాబ్ ఇచ్చేవాడే నా మొగుడయ్యాడు. ఆర్థికంగా స్థిరంగా ఉన్నాం కదా! మరెందుకని మన పర్సనల్ లైఫ్ మిస్ చేసుకొని, ఈ జాబ్ చేయాలి చెప్పండి? నేను మానేస్తే ఆ జాబ్ అవసరమైనా ఇంకొకరికి జీవనాధారంగా మారుతుంది కదా! ఏమంటారు? అంటుంది మీనా. ఆర్ యూ ష్యూర్? నిజంగానే అంటున్నావా? అని అడుగుతాడు అర్జున్. నిజమండి. ఇంట్లోనే ఉంటూ మిమ్మల్ని, మన ఫ్యామిలీని చూసుకుంటాను. ఇందులో నాకు బానిసత్వం కనిపించటం లేదు. బంధం మాత్రమే కనిపిస్తుంది. నీ ఇష్టం మీనా. కానీ ఒకటి, ఏదో అనుకుని జాబ్ వదులుకున్న తర్వాత తప్పు చేశానేమో అన్న ఆలోచన నీకు రాకూడదు. సో, ఇంకోసారి బాగా ఆలోచించు అంటాడు అర్జున్. నేను ఆలోచించే నిర్ణయం తీసుకున్నానండి. జాబ్ మానేస్తాను. మీరు బిజినెస్‌లో బిజీగా ఉంటున్నారు. నేను ఇలా జాబ్ అంటూ బిజీగా ఉంటుంటే ఇద్దరి మధ్య ఏదో దూరం పెరుగుతున్నట్టుగా ఉంది. అందుకే పోనీ నేను కూడా కాస్త వీలు చేసుకుంటాను మీనా. చూడండి, నేనేదో సాక్రిఫైస్ చేస్తున్నానని అనుకోవటం లేదు. నా మొగుడు నన్ను మహారాణిలా చూసుకుంటున్నాడు. ఆయన కోసం ఈ మాత్రం చేయకపోతే నేను భార్యని ఎలా అవుతాను చెప్పండి? అంటుంది మీనా. అర్జున్ తనని చూస్తున్నాడు. ఉదయాన్నే మిమ్మల్ని నిద్రలేపి మీతో కలిసి కాఫీ తాగాలి. నా చేతులతో టిఫిన్ వడ్డించి మీరు తిన్న తర్వాత సాఫీగా ఆఫీస్‌కి సాగనంపి ఆ తర్వాత నేను టిఫిన్ తినాలి. మధ్యాహ్నం భోజనం పట్టుకొని ఆఫీస్‌కొచ్చి మీతో కలిసి భోజనం చేయాలి. సాయంత్రం మీరింటికి రాగానే ఇదిగో ఇలా మళ్ళీ కలిసి కాఫీ తాగాలి. ఇవన్నీ అస్సలు కుదరటం లేదు. మీకంటే ముందే నేను వెళ్ళిపోవాల్సొస్తుంది. హడావిడిగా మీరు తిన్నారో లేదో కూడా చూడలేకపోతున్నాను. అందుకే నేను డిసైడ్ అయ్యాను అంటుంది మీనా. ఓకే. క్యారీ ఆన్ అంటాడు అర్జున్. సరే. ఈ మంత్ అవ్వగానే రిజైన్ చేస్తాను. ఇటివ్వండి అంటూ కప్పు తీసుకొని కిందికి వెళుతూ, అర్జున్ గారు ఆ లగేజ్ కాస్త కిందికి తెచ్చేయండి అని చెప్పింది. నువ్వంత ముద్దుగా అడిగిన తర్వాత తేకుండా ఉంటానా? తెస్తాలే అంటాడు అర్జున్. థ్యాంక్ యూ. హ్మ్. అంటూ ఫ్లయింగ్ కిస్ ఒకటిచ్చి వెళ్ళిపోయింది. అర్జున్ నవ్వుకుంటూ ఆ లగేజ్ తీసుకొనొచ్చాడు. ఆ తర్వాత ఇద్దరూ కారులో బయలుదేరారు. మీనా, ఎలాగో జాబ్ మానేస్తా అంటున్నావు కదా! మనం కూడా హనీమూన్‌కి వెళ్ళొద్దాం అంటాడు అర్జున్. హనీమూన్‌కి కొత్తగా పెళ్ళైన వాళ్ళు వెళ్తారు అంటుంది. మరే మనకి పెళ్ళై 25 ఏళ్లయింది కదా! అంటాడు అర్జున్. అలా కాదండి. ఏయ్! అది నా డ్రీమే. నీతో కలిసి అలా తిరిగొస్తే అదో హ్యాపీ అంటాడు అర్జున్. సరే మీ ఇష్టం కానివ్వండి అంటుంది మీనా. థ్యాంక్ యూ. చూస్తూ ఉండు. నీకో కొత్త ప్రపంచాన్ని చూపిస్తాను. కబుర్లాడుకుంటూనే రిసార్ట్‌కి చేరుకున్నారు. అభి కారు దగ్గరకొచ్చి వాళ్ళని లోపలికి తీసుకువెళ్ళాడు. బావగారు, స్వీటీ అక్క ఎక్కడ? మీ అక్క పెళ్లి పనుల్లో బిజీ అయిపోయింది. స్వీటీ దాని వెనకాలే తిరుగుతుంది. ఇక్కడే ఎక్కడో ఉంటారు మీనమ్మ. సరే నేనెళ్ళి చూస్తాను అంటూ లలితను వెతుక్కుంటూ వెళ్ళింది తను. అర్జున్, ఆ ప్రశాంత్ గాడు నిన్నడుగుతున్నాడు. పోయి కనిపించిరా అని అభి చెప్పేసరికి అర్జున్ ప్రశాంత్ దగ్గరికొచ్చాడు. పెళ్ళికొడుకు అలంకరణలో కొత్తగా కనిపిస్తుంటే అర్జున్ నవ్వుతూ దగ్గరికొచ్చి, ఎక్స్‌క్యూజ్ మీ, ఇక్కడ నా ఫ్రెండ్ ఒకడుండాలి. ఎక్కడున్నాడో చెప్తారా అని అడుగుతుంటే ప్రశాంత్ గుర్రుగా చూస్తూ, పెళ్ళయ్యాక వెటకారం ఎక్కువైందిరా నీకు అంటూ పళ్ళు బిగిస్తూ చెప్పాడు. లేకపోతే ఏంట్రా, ఆడపిల్లలా మేకప్ ఏంటి, నీ అవతారం ఏంటి? రేయ్! నేను మేకప్ ఎక్కడ వేసుకున్నాను? పెళ్ళికొడుకుని కదా! అందుకే కొత్తగా ఆకర్షణీయంగా కనిపిస్తున్నాను అంటాడు. కొత్తగా కాదు, చాలా వింతగా ఉన్నావు అంటాడు అర్జున్. కుల్లురా నీకు, నీకంటే బావున్నానని కుళ్ళుకుంటున్నావు కదా! అర్జున్ నవ్వుతూ అతని పక్కనే సెటిల్ అయ్యాడు. సరదాగా అన్నా కానీ నిజంగా చాలా ముద్దుగా ఉన్నావు అంటూ చెంపలు పట్టుకుని లాగాడు అర్జున్. నిజంగానా? లహరి నన్నిలా చూస్తే మురిసిపోతుంది. రేయ్! ఒక ఫోటో తీసి పెట్టు తనకి. సరే అంటూ ఫోన్‌లో ఫోటో తీసి తనకి సెండ్ చేశాడు. అప్పుడే ఒక విషయం గుర్తొచ్చింది అర్జున్‌కి. ఓహ్! షిట్! ఏమైందిరా? లహరికి పెళ్ళికి గిఫ్ట్‌గా నెక్లెస్ ఇస్తానని చెప్పాను కదా! ఆ సంగతే మర్చిపోయాను. ఎప్పుడు చెప్పావు?
అదేరా, స్వీటీ కేస్ విషయంలో హెల్ప్ చేసినప్పుడు అడిగింది కదా! ఓహ్! అదేదో సరదాగా అడిగింది. అదేం వద్దులే అంటాడు ప్రశాంత్. అరే! తనకి మాటిచ్చాను కదా! అలా ఎలా వదిలేస్తాను? ఉండు, మీనాని తీసుకొని వెళ్తాను అంటూ ప్రశాంత్ వద్దంటున్నా వినకుండా వెళ్ళాడు. మీనా దగ్గరకొచ్చి తనని పక్కకి తీసుకువచ్చాడు. ఏంటండి? లహరికి నెక్లెస్ కొనాలి. వెళ్దాం పద అంటాడు. మీరు కంగారు పడకుండా ముందు నేను చెప్పేది వినండి. ఆల్రెడీ నేను నెక్లెస్ తీసుకున్నాను అంటుంది. అవునా? ఎప్పుడు? నా లలితక్కని తీసుకొని వెళ్లి కొన్నాను. నా దగ్గరే ఉంది. పెళ్లి టైంకి ఇద్దాం అంటుంది. హమ్మయ్య! మర్చిపోయాను. కనీసం నువ్వైనా గుర్తుపెట్టుకున్నావు. థాంక్ యూ మీనా. సరే, మీరెళ్ళి అన్నయ్య దగ్గర ఉండండి అంటూ అచ్చుని పంపించి లలిత పక్కకొచ్చి కూర్చుంది తను. రాత్రంతా ఆటపాటలతో గడిచిపోయింది. మరుసటి రోజు కూడా పెళ్లి హడావిడిలో సంతోషంగా గడుపుతున్నారు. రాత్రికి ముహూర్తం కావటంతో వాళ్ళకి కాస్త ఊరట కలిగింది. పెళ్లి సమయానికి అందరూ మండపానికి చేరుకున్నారు. పెళ్లి తంతు మొదలైంది. వధూవరులు పూజ కార్యక్రమాలు చేయిస్తుంటే అర్జున్, మీనాక్షికి, అభి, లలితకి వాళ్ళ పెళ్లి సంఘటనలు గుర్తొచ్చాయి. ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటారు. మాంగల్య ధారణ పూర్తయిన తర్వాత అర్జున్ మీనాక్షి చేయి పట్టుకుని అక్కడి నుంచి దూరంగా తీసుకొచ్చాడు. అందరూ మండపం దగ్గరే ఉన్నారేమో! వీళ్ళనెవరూ గమనించలేదు. ఏంటండి, పెళ్లి చూడకుండా ఇలా తీసుకొచ్చారు? పెళ్లయిపోయింది కదా! సరదాగా ముచ్చట్లు చెప్పుకుందామని అంటాడు అర్జున్. అబ్బో! ఇంతకు ముందు ముచ్చట్లాడితే తిట్టేవారు అంటుంది మీనా. అప్పుడు నేను నీ బాస్‌ని. ఇప్పుడు మొగుడిని కదా! నీ ముచ్చట్లన్నీ వినాలనిపిస్తుంది అంటాడు. ఆహా! సరే, ఆ ముచ్చట్లేంటో మీరే చెప్పండి అంటుంది మీనా. 5 నిమిషాలాగు అంటూ టైం చూసుకుంటుంటే అయోమయంగా చూసింది తను. ఏం చేస్తున్నారు? చుప్, మాట్లాడొద్దన్నానా? అంటూ టైం చూస్తూ 12 దాటేసరికి నవ్వుతూ తన వైపు చూశాడు. నా భార్యామణికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ రోజ్ తీసిచ్చి విష్ చేశాడు అర్జున్. మీనాక్షి మురిసిపోతూ గుర్తుందా? మర్చిపోయారేమో అనుకున్నాను. థ్యాంక్ యూ శ్రీవారు అంటూ ఆ రోజ్ తీసుకుని అర్జున్ నుదుటి మీద ముద్దు పెట్టింది. మరి గిఫ్ట్ ఏం తేలేదా? తెచ్చానుగా అంటూ ముందుకు వంగి తన పెదవులు అందుకున్నాడు. ఎవరైనా చూస్తారేమో అన్న భయం ఉన్నా ఆ చీకట్లో కనిపించలేమని ధైర్యం తెచ్చుకొని అతని చుట్టూ కౌగిలి బిగించింది. ఎంతసేపు అలా ఉన్నారో వాళ్ళకే తెలియలేదు. అటుగా ఎవరో వస్తున్నట్టు అనిపించటంతో ఇద్దరూ విడిపడ్డారు. అక్కడంతా అయిన తర్వాత పెళ్లి కొడుకుని, పెళ్లి కూతుర్ని తీసుకుని ఇంటికి బయలుదేరారు. దాంతో అర్జున్ ఫ్యామిలీ కూడా బయలుదేరారు. ఇంటికి చేరేసరికి తెల్లవారుజామున 4 గంటలైంది. అందరూ నీరసంగా ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. అర్జున్ లోపలికొచ్చేసరికి మీనాక్షి చీర మార్చుకుంటూ కనిపించింది. తన పక్కకి చేరి ఆ చీరని లాగేసరికి చేతులు అడ్డు పెట్టుకుని వెనక్కి తిరిగి నిలబడింది తను. ఏంటి మీ వేషాలు? చీరివ్వండి. ఇంకో గంటలో తెల్లారిపోతుంది. అప్పటి వరకు అంటూ తనని దగ్గరికి తీసుకునేసరికి మీనాక్షి నవ్వుతూ అతని వైపు తిరిగింది. హా! అప్పటి వరకు మీకు ఆ గంట సరిపోదు గాని బుద్ధిగా నిద్రపోండి అంటుంది. మైండ్‌లోకి ఆ ఆలోచన వచ్చిందంటే నిద్ర పట్టదే అంటూ తన శరీరాన్ని తడుముతూ ఆర్తిగా తన పెదవులతో అతని పెదవులు ముడివేశాడు. మీనాక్షి అతనికి అడ్డు చెప్పలేదు. ఆర్తిగా తనని అల్లుకుపోతూ బెడ్ మీదకి చేర్చాడు. టైము పాడు లేదా మీకు? అంటుంది మీనా. టైం చూసుకోటానికి ఇదేమీ మన ఫస్ట్ నైట్ కాదు అంటూ తన మెడ వంపుల్లో ముద్దు పెట్టేసరికి మీనాక్షి మురిసిపోతూ అతన్ని హత్తుకుపోయింది. మీనాక్షి నిద్రపోతుంటే తనని చూస్తున్నాడు అర్జున్. కళ్ళు చెదిరేంత అందం కాదు గాని ఏదో ఆకర్షణ ఉంది తనలో. తన మంచి మనసు, అమాయకత్వం మరింత అందాన్ని చేకూర్చి తనని స్పెషల్‌గా చూపిస్తున్నాయేమో అనిపించేది అర్జున్‌కి. తనతో ఉన్న ప్రతిసారి సరికొత్త లోకాన్ని పరిచయం చేస్తుంది. టైం చూసుకుంటూ తన నుదుటి మీద ముద్దు పెట్టి వాష్‌రూమ్‌లోకి వెళ్ళాడు. రెడీ అయి బయటికి వెళ్ళిపోయాడు అర్జున్. ఇంట్లో ఎవరూ ఇంకా నిద్ర లేవలేదు. అందరూ కాస్త ఆలస్యంగా లేచి తయారై వచ్చారు. మీనాక్షి కిందికి వస్తూనే అర్జున్ కోసం వెతుకుతుంది. అక్కా, ఆయనేమైనా కనిపించారా? ఎవరు? అర్జున్ బాబా. ఉదయమే ఎక్కడికో వెళ్ళినట్టున్నారు మీనా. నేను లేటుగానే లేచాను. రా, టిఫిన్ చేద్దువు గాని. ఇంతలో తన ఫోన్ రింగ్ అయ్యేసరికి గదిలోకి వెళ్ళి తెచ్చుకొని ఫోన్ మాట్లాడుతూ లలిత దగ్గరకొచ్చింది. థాంక్స్ అమ్మమ్మ. టిఫిన్ చేశావా? చేశానే. నీ పేరు మీద పూజ చేయించాను. సరే గాని మీ ఆయన నీ పుట్టినరోజునేమైనా సెలబ్రేట్ చేస్తున్నాడా? సెలబ్రేట్ చేసుకోవటానికి నేనేమైనా చిన్న పిల్లనా? రాత్రే ఆయన విష్ చేశారు అంటుంది. ఓహ్! అంటే గుర్తుపెట్టుకున్నాడన్నమాట. మంచిది మీనమ్మ. ఇద్దరూ కలిసి గుడికి వెళ్ళిరండి. ఎక్కడమ్మమ్మా? ఆయన ఉదయాన్నే ఆఫీస్‌కి వెళ్ళిపోయినట్టున్నారు. సాయంత్రం వెళ్తానులే. సరే అయితే ఉంటాను అంటూ ఫోన్ కట్ చేసింది.
సెలబ్రేట్ అంటున్నావు? ఏంటి మీనా? ఇవాళ నా పుట్టినరోజు అక్కా. అవును కదా! నాకు గుర్తే లేదు చూసావా? సారీ మీనా. హ్యాపీ బర్త్‌డే అంటూ తనని హత్తుకుంది లలిత. అది గమనించిన అభి, ప్రసాద్ గారు దగ్గరకొచ్చారు. ఏంటమ్మా! నీ పుట్టినరోజా? చెప్పనే లేదు? అంటే నాకే గుర్తుకు లేదు మావయ్య. సరే అయితే మనం సెలబ్రేట్ చేసుకుందాం. అయ్యో మావయ్య అదేం అవసరం లేదు. నువ్వుండవమ్మా. ఈ ఇంటికి ఇన్ని ఆనందాల్ని తీసుకొచ్చావు. నీ పుట్టినరోజుని సంతోషంగా జరుపుకుందాం. ఇంతకీ అర్జున్ ఎక్కడా? ఆయన ఆఫీస్‌కి వెళ్ళినట్టున్నారు. హుమ్. కనీసం ఈ రోజైనా నీతో ఉండకుండా ఆఫీస్‌కి వెళ్ళిపోయాడా? పర్లేదులే మావయ్య. ఏదైనా అర్జెంట్ పనుందేమో. సాయంత్రం వస్తారు కదా! అంటుంది మీనా. సరేలే. అభి, సాయంత్రం పార్టీకి ఏర్పాట్లు చూడు. ముందుగా చెప్పుంటే బావుండేది. మీ అమ్మమ్మని కూడా పిలిచేవాళ్ళం. ఊరు నుంచి రావాలి కదా! ఎందుకు మావయ్య అవన్నీ? బావగారు, అవన్నీ వద్దులెండి. త్వరలో స్వీటీ బర్త్‌డే రాబోతుంది కదా! అప్పుడు పార్టీ చేద్దాం. అది కాదమ్మా. ఏదో మా సంతోషం కోసం. అలా అయితే ఇంట్లోనే సింపుల్‌గా చేసుకుందాం. మన ఫ్యామిలీ మాత్రమే. ఇంతలో ఎవరో పిలవటంతో అభి డోర్ దగ్గరకొచ్చాడు. ఎవరు మీరు? అర్జున్ సార్ పంపించారండి. సాయంత్రం ఇంట్లో ఏదో పార్టీ ఉందన్నారు. ఆ ఏర్పాట్లు చూడమన్నారు అని చెప్పేసరికి అభి నవ్వుతూ వెనక్కి తిరిగి, మీనమ్మ, మీ ఆయనేం మర్చిపోలేదు. ఆల్రెడీ పార్టీకి ఏర్పాట్లు చేసేశాడు అని చెప్పేసరికి మీనాక్షి కూడా నవ్వుకుంటుంది. సరే, మీరు ఏర్పాట్లు చూడండి అంటూ వాళ్ళని లోపలికి పంపించాడు అభి. అది సరే, వీడెక్కడికెళ్ళాడురా? తెలీదు నాన్న. ప్రశాంత్ కూడా లేడు కదా! అందుకే ఆఫీస్‌కి వెళ్ళుంటాడు. కాసేపట్లో వచ్చేస్తాడులే. మావయ్య, ఆయన వస్తారులెండి. మీరు టిఫిన్ చేయండి. బావగారు, మీరు కూడా రండి అంటూ మీనాక్షి పిలవటంతో డైనింగ్ టేబుల్ దగ్గరకొచ్చి కూర్చున్నారు. వాళ్ళకి టిఫిన్ వడ్డించి కూర్చునేసరికి పెద్దావిడ వచ్చారు. లలిత, మీనాక్షి నవ్వుతూ ఆవిడకి ఎదురొచ్చారు. ఏంటమ్మమ్మ గారు, చెప్పా పెట్టకుండా వచ్చారు? ఏ, నీకు చెప్పి గాని రాకూడదా ఏంటి? ఇది నా మనవడి ఇల్లు అంటుంది. అయ్యో, నేను కాదనలేదు. ఏదో క్యాజువల్‌గా అడిగానండి బాబు. ఇది మీ మనవడి ఇల్లే. మీరెప్పుడైనా రావచ్చు. లేదంటే ఇక్కడే ఉండిపోవచ్చు అంటూ మీనాక్షి మూతి తిప్పేసరికి లలిత నవ్వుతూ, అమ్మమ్మ గారు నిన్నాట పట్టిస్తున్నారులే. రండమ్మమ్మ గారు అంటూ ఆవిడ్ని తీసుకెళ్ళి టిఫిన్ వడ్డించారు. ఏంటమ్మా, వస్తున్నానని చెప్పనే లేదు? అర్జున్ ఫోన్ చేసి వెంటనే బయలుదేరి రమ్మన్నాడురా. నీ కోడలు పుట్టినరోజంట కదా! ఓ, నీకు ఆల్రెడీ చెప్పాడా? మాకే ఏం చెప్పలేదు. ఇంతలో అర్జున్ ఇంటికి చేరటంతో నానమ్మ, వచ్చేసావా అంటూ దగ్గరకొచ్చాడు. ఇంతకీ నువ్వెక్కడికెళ్ళావురా అని అడిగారు ప్రసాద్ గారు. చిన్న పనుండి వెళ్ళారు నాన్న. నిన్న చెప్పటం కుదరలేదు. నైట్కి పార్టీ అరేంజ్ చేశాను. మాకు తెలుసు. ఆల్రెడీ ఈవెంట్ మేనేజర్ వచ్చారు. ఓ, వచ్చారా? మీనా, కాస్త కాఫీ తీసుకురా అంటూ గదిలోకి వెళ్ళిపోయాడు అర్జున్. మీనాక్షి కాఫీ తీసుకొని అతని వెంటే వచ్చింది. ఏంటండి, ఇప్పుడు పార్టీ అవసరమా? అలా అంటావేంటి? మన పెళ్ళయ్యాక మొదటి పుట్టినరోజు. నీ మొగుడు కనీసం బర్త్‌డే కూడా సెలబ్రేట్ చేయడు అనుకున్నావా? అలా కాదండి. సరేలే వదిలే. ఇది చూడు అంటూ ఒక బాక్స్ తన చేతిలో పెట్టాడు. ఏంటిది? ఓపెన్ చేసి చూడు అంటూ తన చేతిలో కప్పు తీసుకొని తాగుతూ పక్కనే కూర్చున్నాడు. మీనాక్షి అది ఓపెన్ చేసి చూసి నవ్వుతూ అర్జున్ వైపు చూసింది. డైమండ్ నెక్లెసా? హ్మ్. ప్రశాంత్ గాడి పెళ్లి షాపింగ్‌లో చూశాను ఆ నెక్లెస్. నీకు బావుంటుంది అనిపించింది. అందుకే ఆర్డర్ చేశాను. నచ్చిందా? చాలా నచ్చింది. థాంక్స్ అండి అంటూ అర్జున్ చెంప మీద ముద్దు పెట్టి పక్కనే కూర్చుని అతని భుజం మీద తల వాల్చింది. ఏవండీ, మీరు హనీమూన్‌కి వెళ్దామని అడిగారు కదా! ఎప్పుడు తీసుకెళ్తారు మరి? ఇంకో 10 ఆర్ 15 డేస్‌లో వర్క్ కంప్లీట్ చేసుకొని వెళ్దాం. అండ్ నువ్వు కూడా రిజైన్ చేయాలి కదా! సరే అంటుంది. మీనా, పిల్లల విషయంలో నీకేం అభ్యంతరాలు లేవు కదా? అంటాడు అర్జున్. హా! అలా అడిగారేంటి? అంటే ఎలాగో మన పెళ్ళయ్యి 6 మంత్స్ దగ్గర పడుతుంది. మనం పిల్లల్ని ప్లాన్ చేసుకుంటే బావుంటుందని. మీకు పిల్లలు కావాలా? స్వీటీ ఉంది కదా! అంటుంది మీనా. అదొక్కతే అయిపోయింది. తమ్ముడో చెల్లినో ఇస్తే ఇద్దరూ కలిసి ఆడుకుంటారు కదా! నీకేమైనా ఇబ్బందా? అంటాడు అర్జున్. నాకేం ఇబ్బంది లేదండి. నిజానికి నాకు కూడా ఎప్పుడెప్పుడు తల్లినవుతానా అని ఎదురు చూస్తున్నాను. కాకపోతే మనకంటే పెద్దవాళ్ళు అక్క, బావగారు ముందుగా తల్లిదండ్రులైతే బావుంటుందని అంటుంది మీనా. నీ ఆలోచన బానే ఉంది. బట్ వాళ్ళకంటే ముందు మన పెళ్ళయింది కదా! వాళ్ళిద్దరినీ కాస్త లైఫ్ ఎంజాయ్ చేయనివ్వు అంటాడు అర్జున్. అంతే అంటారా? సరే మీ ఇష్టం. గుడ్. హనీమూన్ నుంచి తిరిగొచ్చేసరికి నిన్ను నెల తప్పించే పూచి నాది అంటాడు అర్జున్.
సిగ్గు లేకపోతే సరి అంటూ సిగ్గుపడుతూ కిందికి వెళ్ళిపోయింది తను. అర్జున్ తనలో తనే నవ్వుకుంటాడు. నైట్ పార్టీకి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. కుటుంబంతో సంతోషంగా పార్టీని ఎంజాయ్ చేశారు అర్జున్, మీనాక్షి. పార్టీ ముగిసి గెస్ట్‌లందరూ వెళ్ళిన తర్వాత ఫ్యామిలీతో కూర్చుని కబుర్లాడుతుండగా వాచ్‌మెన్ వచ్చి అర్జున్‌ని పిలిచి ఏదో చెప్పడంతో కంగారుగా బయటికి వెళ్ళాడు అర్జున్. అది గమనించిన మీనాక్షి ఏమైంది అనుకుంటూనే అర్జున్ వెనకే వచ్చింది. గేటు దగ్గరకొచ్చి చూడగా గేటు బయట శరణ్య కనిపించేసరికి షాక్ అయ్యి అర్జున్ కంటే ముందు తనే గేట్ తీసుకొని వెళ్ళింది. మీనా అంటాడు అర్జున్. మీరుండండి. ఎందుకొచ్చావే ఇక్కడికి? అని మీనాక్షి కోపంగా అడిగేసరికి శరణ్య ఏడుస్తూ మీనా అని తనని హత్తుకుంది. అర్జున్ అలానే చూస్తూ నిలబడ్డాడు. నన్ను క్షమించవే. నేనేం పోగొట్టుకున్నానో నాకిప్పుడిప్పుడే అర్థమవుతుంది అని ఏడుస్తుంటే మీనాక్షికి బాధగా అనిపించినా మనసు కఠినంగా మార్చుకొని తనని దూరంగా నెట్టింది. ఇప్పుడు తెలుసుకుని ఏం లాభం అక్కా? డబ్బు డబ్బు అంటూ అందరినీ దూరం చేసుకున్నావు. ఏం సాధించావు? ఆ డబ్బే సుఖాన్నిస్తుంది అనుకుంటే ప్రపంచంలో డబ్బున్నవాడు తప్ప ఇంకెవ్వడు సంతోషంగా ఉండడు. నేను తప్పు చేశానే. ప్లీజ్ ఇప్పుడు నా జాబ్ కూడా పోయే పరిస్థితుల్లో ఉంది. నాకేదో ఒక దారి చూపించు. నువ్వు నీ భర్తతో సంతోషంగానే ఉన్నావు కదా! ఆ ఇల్లు, పొలమైనా నాకు దక్కనివ్వవే. ఏమీ లేకపోతే నేను రోడ్డున పడిపోతాను అంటుంది శరణ్య. పడిపో. నువ్వు చేసుకున్నదే కదా! ఇప్పుడు కూడా నువ్వు తప్పు తెలుసుకొని రాలేదక్కా. నాన్న ఆస్తి కోసం వచ్చావు. అలా కాదే. పోనీ నేను కూడా అమ్మమ్మ వాళ్ళతో కలిసుంటాను. అదీ కుదరదంటే పోనీ పాపకి ఆయేగా అయినా ఉంటాను. నా పాప నాకు బాగా గుర్తొస్తుందే. ప్లీజ్ నన్ను మీ ఫ్యామిలీలో ఉండనివ్వండి. ప్లీజ్ అర్జున్ నువ్వైనా మీనాతో చెప్పు అంటుంది శరణ్య. కుదరదు అని మీనాక్షి గట్టిగా అరిచి చెప్పేసరికి అర్జున్ షాక్ అయ్యాడు. శరణ్య కన్నీళ్ళకి మీనాక్షి కరిగిపోతుంది అనుకున్నాడు. కానీ తను ఖచ్చితంగా ఉండటం కాస్త ఆశ్చర్యంగానే ఉంది. నీలాంటి దాన్ని ఇంట్లో పెట్టుకోవటం అంటే విషమున్న పాముని పక్కన పెట్టుకున్నట్టే. నా ఫ్యామిలీలో అందరూ ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. ఆ సంతోషాన్ని ఎవరి వల్ల చెడిపోనివ్వను అంటుంది మీనా. నేను మీ ఆనందాలకి అడ్డురాను మీనా అంటుంది శరణ్య. నేను ఛాన్స్ తీసుకోనక్క. అసూయ అనేది ఎంత దూరమైనా వెళ్తుంది. అతి మంచితనం చూపించి నిన్ను క్షమించి ఇంట్లోకి తెచ్చి పెట్టుకునేంత మూర్ఖురాల్ని అస్సలు కాదు. దయచేసి ఇక్కడి నుంచి అంటూ లోపలికి వచ్చి గేట్ వేసేసింది. బయట శరణ్య బ్రతిమలాడుతున్నా పట్టించుకోకుండా అర్జున్ చేతిని పట్టుకొని లోపలికి నడిచింది. మీనా నాకు ఛాన్స్ ఇవ్వవే ప్లీజ్ మీనా. ఇప్పుడు నాకు వేరే దిక్కు కూడా లేదు. ప్లీజ్ మీనా. ఒసేయ్ నాకు తెలుసే నీ గురించి. నిజానికి నీకే నేనంటే అసూయ. నా స్థానంలోకి ఆ లలితను తీసుకొచ్చి పెట్టావు. నేను అనుభవించాల్సిన రిచ్‌నెస్ అంతా నువ్వే అనుభవిస్తున్నావు. అది సరిపోదని నాన్న ఆస్తి కూడా రాకుండా చేశావు. నన్ను బాధపెట్టి సంతోషంగా ఉన్నానని పొంగిపోకు. అంతా నాశనం అయిపోతారు అని శరణ్య తిడుతూనే ఉంది. అయినా మీనాక్షి పట్టించుకోకుండా లోపలికి వెళ్ళి తలుపు మూసేసింది. బయట వాచ్‌మెన్ తనని తిట్టి పంపించేశాడు. మీనా ఇది నువ్వు ఇష్ట ప్రకారమే చేశావా అని అడుగుతాడు అర్జున్. అవునండి. అతి మంచితనం అంత మంచిది కాదని మా నాన్న చెప్పేవాడు. ఇప్పుడు దాని కన్నీళ్ళకి కరిగిపోయి ఇంట్లోకి రానిస్తే అది మన ఫ్యామిలీని నాశనం చేసేస్తుంది. ముఖ్యంగా బావగారి లైఫ్ డిస్టర్బ్ అవుతుంది. అందుకే నేను ఛాన్స్ ఇవ్వదలుచుకోలేదు. ఎవరు ఎంత విర్రవీగినా కాలం సరైన సమాధానం చెప్పే తీరుతుంది. దాని కర్మ అది అనుభవించాలి. వదిలేయండి అంటూ గదిలోకి వెళ్ళిపోయింది తను. అర్జున్ తనలో తానే నవ్వుకుంటాడు. ఆ తర్వాత కట్ చేస్తే అర్జున్ కోరిక ప్రకారమే 10 రోజుల తర్వాత హనీమూన్‌కి తీసుకువెళ్ళాడు మీనాక్షిని. ఒక 10 రోజులు ఇద్దరూ సంతోషంగా గడిపారు. ఆ తర్వాత కొన్ని ముఖ్యమైన ప్రదేశాలలో తిరిగి మరో 10 రోజులకి ఇంటికి చేరుకున్నారు. వీళ్ళింటికి చేరేసరికి అభి, లలిత తల్లిదండ్రులు కాబోతున్నారనే శుభవార్త చెప్పేసరికి అర్జున్, మీనాక్షిల సంతోషం మరింత పెరిగింది. ఇంట్లోనే ఉంటూ పాపని, లలితని చూసుకుంటుంది మీనాక్షి. ఇంతలోనే మీనాక్షి నెల తప్పేసరికి ఆ కుటుంబంలో సంతోషాలన్నీ రెట్టింపయ్యాయి. బామ్మ, పెద్దావిడ ఇంటికి వచ్చి ఇద్దరిని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఇద్దరికీ ఒక 20 రోజుల తేడాతో డెలివరీ డేట్ ఇచ్చారు. దాంతో అర్జున్, అభి ఎక్కువగా వాళ్ళతోనే ఉంటూ ధైర్యం చెబుతూ అండగా నిలబడ్డారు. ముందుగా లలిత మగబిడ్డని ప్రసవించింది. ఆ ఇంటి వారసుడిని చూసుకుంటూ మురిసిపోయింది పెద్దావిడ. ఆ తర్వాత 10 రోజులకి మీనాక్షికి కూడా మగపిల్లాడు పుట్టేసరికి అందరూ సంతోషంతో గెంతులేశారు. అర్జున్ మాత్రం మూతి బిగించేసరికి కొడుకు పుడితే మొహం అలా పెట్టావేంట్రా అని పెద్దావిడ మొట్టికాయ వేశారు. అది కాదు నానమ్మ, ఆడపిల్ల అనుకున్నాను. పాపం స్వీటీ ఒక్కతే ఉంది కదా. ఆడపిల్ల పుడితే అక్కా చెల్లెల్లా కలిసుంటారు కదా అంటాడు అర్జున్. పోనీలేరా, ఇప్పుడు దానికి ఇద్దరు తమ్ముళ్ళున్నారు కదా.
ఇద్దరూ కలిసి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు అని అభి సర్ది చెప్పేసరికి నవ్వుతూ బాబుని చేతిలోకి తీసుకున్నాడు. ఇద్దరు పిల్లలకి బారసాల ఘనంగా జరిపించారు. స్వీటీ అయితే నాకు తమ్ముళ్ళొచ్చారు అని కేరింతలు కొడుతుంటే అందరూ ముచ్చట పడుతున్నారు. పిల్లలతో, ఆ ఇంటి కోడళ్లతో కలకలలాడుతున్న ఇంటిని చూసుకుంటూ మురిసిపోయారు ప్రసాద్ గారు. అర్జున్, మీనాక్షి కుటుంబాన్ని చూసుకుంటూ సంతోషంలో మునిగిపోయారు. మరి వీరిద్దరి సంతోషం ఎప్పటికీ ఇలాగే ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఫ్రెండ్స్, ఇంతటితో ఈ స్టోరీ సమాప్తం. ఇంత మంచి స్టోరీ అందించిన రైటర్ గారికి చాలా చాలా థ్యాంక్స్. అలాగే ఈ స్టోరీని ఆదరించి ఇంతవరకు సపోర్ట్ చేసిన మీ అందరికీ కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన మూగ మనసు ఛానల్. మరి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.